తెలుగు రాష్ట్రాల్లో వడగాలులతో కూడిన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతున్నాయి. నిన్న రాయలసీమ, ఉత్తర కోస్తాలో 31 మండలాల్లో వడగాలులు వీచాయి. వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరులో తీవ్ర వడగాలి వీచింది. అనంతపురం, కర్నూలు, తిరుపతి, కావలి, తుని, నంద్యాల తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగాయి. ఇక రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇక నేడు రాష్ట్రంలోని 50 మండలాల్లో ఆదివారం 56 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, వైఎస్ఆర్ జిల్లాలో వడగాలులు తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. నిన్న అత్యధికంగా ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెబ్సైట్లో పేర్కొన్నారు.